హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 66 స్టార్టింగ్లో మనం చూస్తాం మిస్టర్ ఫై ని. మిస్టర్ ఫై తన వేలితో ఏదో విసిరేస్తాడు అండ్ అది తగిలిన చోట పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ విసిరేసి తగిలిని ఇంకెవరికో కాదు మిస్టర్ 8 కి అని చెప్పేసి, అంటే ఆ మేయర్ కి అని చెప్పేసి. అందువల్ల మిస్టర్ 8 అక్కడే పడిపోతాడు. దాని తర్వాత మిస్ వ్యాలంటైన్ ఒక గొడుగు తీసుకొని గాల్లో ఎగురుతుంటుంది. గాల్లో కొద్దిసేపు ఎగిరిన తర్వాత ఫైనలీ కిందికి వచ్చేసి వివితో ఫైట్ చేసి వివి ఒక కిక్ ఇచ్చేసి చాలా దూరం విసిరేస్తుంది. అండ్ వివి ప్రిన్సెస్ అని తెలిసిన తర్వాత మిస్టర్ 9 మోకాల మీద పడి అంటాడు, మీరు ప్రిన్సెస్ అని తెలియక నేను ఏదో బాగా, ప్లీజ్ నన్ను క్షమించండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అంటుంది, ఇప్పుడు దానికన్నీ సమయం కాదు, నువ్వు కావాలంటే వెళ్ళి మిస్టర్ 8 కి హెల్ప్ చేయని చెప్పేసి అంటుంది. అప్పుడే మిస్టర్ 8 అంటే ఆ మేయర్ అంటుంటాడు, ప్రిన్సెస్ మీరు ఇక్కడ చావకూడదు, మీరు ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోండి. అప్పుడు మిస్టర్ 5 ముక్కులో ఏలు పెట్టుకొని అంటాడు, ఏంటి మీరు అనుకుంటున్నారా నేను వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకొని పోగలవు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే తన చేతిలో ఒక ఫ్రిస్బీ లాంటి వెపన్ తీసుకొని దాన్ని చూపిస్తూ ఉంటుంది, నేను ఎక్కడికి పారిపోను, నేను ఈ రోజు ఖచ్చితంగా ఓడిచే తీరుతా అని చెప్పేసి ఫైట్ చేయడానికి ముందరికి వెళ్తూ ఉంటుంది. బట్ అప్పుడే మిస్టర్ 9 అక్కడికి అంటే ముందరికి వచ్చేసి అంటుంటాడు, ప్రిన్సెస్ మీరు ఇక్కడ నుంచి పారిపోండి, నేను వీని చూసుకుంటా అని చెప్పేసి ఫైట్ చేయడానికి ముందుకు వెళ్తున్నప్పుడే మిస్టర్ 5 తన ముక్కులోని చెత్త అంతా తీసి ఒక బాల్ మాదిరి చేసి చాలా ఫాస్ట్ గా ఆ మిస్టర్ 9 సైడ్ విసిరేస్తాడు. ఆ బాల్ ఎప్పుడైతే మిస్టర్ 9 తగులుతుందో అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. దాని వల్ల మిస్టర్ 9 అక్కడికక్కడే చచ్చిపోతాడు. అప్పుడే మనం చూస్తాం జోరో దగ్గరికి వెళ్ళేసి మేయర్ కాలు పట్టుకొని అంటుంటాడు, రోరోనోవో జోరో ప్లీజ్ మా ప్రిన్సెస్ కి హెల్ప్ చేయండి, ఆ ఇద్దరిని ఓడించి మా ప్రిన్సెస్ ని ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకొని బతికేలాగా చేయండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, ఏంట్రా మర్చిపోయినారు, 2 నిమిషాల క్రితం మీరు నన్ను చంపడానికి ట్రై చేశారు. అప్పుడు ఆ మేయర్ అంటాడు, ప్లీజ్ ప్లీజ్ జోరో మీరు తప్ప వాళ్ళ ఇద్దరిని ఎవరు ఓడించలేరు, ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గర డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయి. మీరు కనుక ప్రిన్సెస్ ని సేఫ్ గా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళినట్లయితే మీకు ఏ రివార్డ్ కావాలంటే ఆ రివార్డ్ అలబాస్టర్ కింగ్డమ్ ఇస్తుంది. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడే ఈ మిస్టర్ 5 తన ముక్కులోని చెత్త తీసేసి పెద్ద బాల్ చేసేసి వివి సైడ్ విసిరేయబోతుంటాడు. ఇది చూసిన తర్వాత వివి తన బాతు మీదకి, ఆ బాతు పేరు కారు, సో కారు మీద ఎక్కేసి అక్కడ నుంచి పారిపోదామని ట్రై చేస్తుంది. అండ్ అది చూసిన తర్వాత వివిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి మిస్టర్ 5 అండ్ మిస్ వ్యాలంటైన్ చాలా ఫాస్ట్ గా వివి వెంట పడుతుంటారు. అప్పుడే మనం ఈ మేయర్ ను చూస్తాం. మేయర్ ఇంకా బతిమాలుతుంటాడు, ప్లీజ్ రోరోనోవో జోరో ఎలాగైనా మిస్ వివిని కాపాడండి, మీకు ఎలాంటి రివార్డ్ కావాలంటే అలాంటి రివార్డ్ మేము ఇస్తామని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన నామి అక్కడికి వచ్చేసి అంటుంది, ఓకే ఎటువంటి రివార్డ్ పడితే అటువంటి రివార్డ్ మాకు ఇస్తారంటే మాకు ఓకే, మాకు మరీ పెద్ద రివార్డ్ ఏమొద్దు, మాకు జస్ట్ ఆ ప్రిన్సెస్ ని కాపాడినందుకు 1 బిలియన్ బెరీస్ ఇవ్వండి చాలు అని చెప్పేసి నవ్వుతూ అంటుంది. అండ్ 1 బిలియన్ బెరీ పేరు వినగానే ఈ మేయర్ చాలా షాక్ అయిపోయి అంటాడు, ఏంటి 1 బిలియన్ బెరీస్ అని. అప్పుడు మన నామి అక్కడ నుంచి దిగి వచ్చేసి అంటుంది, 1 బిలియన్ బెరీ ఒక అలబాస్టర్ కింగ్డమ్ లాంటి పెద్ద కింగ్డమ్ కి ప్రిన్సెస్ కి పెద్ద మ్యాటర్ కాదు, సో మేము వివిని కాపాడతాం, మీరు మాకు 1 బిలియన్ బెరీస్ ఇచ్చేయండి, అంతే సింపుల్ డీల్ అయిపోతుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఇగ్రామ్ అంటాడు, అంటే ఆ మేయర్ ఒరిజినల్ పేరు ఇగ్రామ్ అన్నమాట. సో ఇగ్రామ్ అంటాడు, మరి 1 బిలియన్ బెరీస్ అంటే ఎక్కువ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, ప్రిన్సెస్ లైఫ్ కంటే మీ అలబాస్టర్ కింగ్డమ్ కి 1 బిలియన్ బెరీస్ ఎక్కువ అయితే నో ప్రాబ్లం, ప్రిన్సెస్ వివిని అలాగే చావనిద్దాం, మనం ఇక్కడే ఉన్నాం మాట్లాడుకుంటూ ఉందాం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఇగ్రామ్ కి కోపం వచ్చేసి అంటాడు, చూడు మీకు 1 బిలియన్ బెరీస్ కావాలంటే అవి రావచ్చు, కానీ నేను జస్ట్ అలబాస్టర్ కింగ్డమ్ లో ఒక సర్వర్ ని, నాకంత పెద్ద అథారిటీ లేదు, మీరు కనుక ప్రిన్సెస్ వివిని అలబాస్టర్ కింగ్డమ్ లో చేర్చినట్లయితే కింగ్ మీకు 1 బిలియన్ బెరీస్ రివార్డ్ ఇవ్వచ్చు. ఇది విన్న తర్వాత నామి ఓకే అంటుంది. ఓకే అయిన తర్వాత జోరోని చూసి అంటుంది, జోరో వెళ్ళి వివిని కాపాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, నేను ఎందుకు కాపాడతాను, నా పని ఏంది, ఫస్ట్ నీకు కదా 1 బిలియన్ బెరీస్ వచ్చేది, దీంతో నా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అని చెప్పేసి. అప్పుడు నామి ప్రౌడ్ గా ఉంటుంది, ఎందుకంటే ఒక ప్రిన్సెస్ ని లేదు ఒక మనిషిని కాపాడడం చాలా మంచి పని అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో గట్టిగా అరుస్తూ అంటాడు, ఒక మనిషిని కాపాడడం మంచి పని, మరి నువ్వు 1 బిలియన్ బెరీస్ ఎందుకు డిమాండ్ చేస్తున్నావు వాళ్ళ నుంచి. వీళ్ళు ఇలా గొడవ పడుతున్నప్పుడే మన లూఫీ అక్కడ నుంచి లేచి అంటుంటాడు, జోరో నామి నేను బాత్రూమ్ వెళ్తున్నా, ఏమైనా పని ఉంటే మళ్ళీ పిలిచండి అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం జోరో అంటుంటాడు, డబ్బులు వచ్చేది నీకే కాబట్టి నువ్వే వెళ్ళి వివిని కాపాడుకోప అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, నాకు తెలిసి నువ్వు మర్చిపోయినట్టున్నావు, నీ కొత్త 2 స్వాడ్లు కొనడానికి డబ్బులు ఇచ్చిన నేనే, దాన్ని ఇంతవరకు నువ్వు నాకు రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో కోపంతో అంటాడు, నీకు ఆ రోజే డబ్బులు తిరిగి ఇచ్చేసినది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, నువ్వు మళ్ళీ మర్చిపోయినట్టున్నావు, ఎందుకంటే నేను నీకు మనీ ఇచ్చేటప్పుడు నాకు 300% ఇంట్రెస్ట్ కావాలనే, నువ్వు నార్మల్ అమౌంట్ అయితే ఇచ్చినావు కానీ ఇంట్రెస్ట్ ఇప్పటి వరకు కొనిలే, సో నాకు ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ బాకీ ఉన్నావు. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, ఏం మాడతావు నువ్వు, ఆ రోజు తీసుకుని ఆ రోజు ఇచ్చినా కానీ 300%, అంటే ఇప్పుడు నేను ఇచ్చిన దానికి 3 times నీకు రిటర్న్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, నువ్వు ఎటువంటి మనిషివి, ఎందుకంటే నువ్వు ఒక అమాయకమైన అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు రిటర్న్ ఇవ్వట్లే, సరే ఓకే నువ్వు ఎలాగో ఇవ్వలేకపోతున్నావు కాబట్టి వెళ్ళి వివిని కాపాడు, మన బాకీ చెల్లి చేసుకుందాం అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత జోరో అక్కడ నుంచి పారిపోతూ అంటాడు, ఇదే లాస్ట్ టైం నీ దగ్గర నుంచి నా జీవితంలో ఎప్పుడు డబ్బులు తీసుకొని ఈసారి ఒకటి వివిని కాపాడతా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. అండ్ అప్పుడు మన జోరోని వెళ్ళిపోవడం చూసిన తర్వాత మన ఇగ్రామ్ అంటే ఈ మేయర్ అనుకుంటుంటాడు, నేను ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటే నేనే మా ప్రిన్సెస్ ని కాపాడేటోని, ఎవరిని కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది, ఈ కారు సైడ్ కారు చాలా ఫాస్ట్ గా ప్రిన్సెస్ వివిని ఎక్కించుకొని వెళ్ళిపోతుంటది. అప్పుడే మనం చూస్తాం లూఫీని,
లూఫీ ప్రశాంతంగా సముద్రంలో సుసు పోసుకుంటుంటాడు. అండ్ మొత్తం పని అయిపోయిన తర్వాత రిటర్న్ తిరిగి చూస్తాడు. తిరిగి చూస్తే అక్కడ అందరూ చాలా మంది చనిపోయి ఉంటారు. అది చూసిన తర్వాత లూఫీ షాక్ అయి అనుకుంటున్నాడు అసలు ఇక్కడ ఏం జరిగిందని. అప్పుడు ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది. ప్రిన్సెస్ వివి ఏ రూట్ లో అయితే వెళ్తాడో ఆ రూట్ లో మిస్టర్ 5 వచ్చేసి ఒక పెద్ద బ్లాక్ చేస్తాడు. అది చూసిన తర్వాత ప్రిన్సెస్ వివి తప్పించుకోవడానికి చెప్పేసి వేరే రూట్ లో వెళ్ళిపోతుంటుంది. అదే రూట్ లో ఈ స్ట్రాంగ్ వ్యక్తి అక్కడికి వచ్చేసి అంటుంటాడు, ప్రిన్సెస్ వివి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను కొద్దిసేపు ఆ మిస్టర్ 5 ఆపుతా, మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఇది విన్న తర్వాత ప్రిన్సెస్ వివి కొంచెం ఆలోచిస్తుంటుంది. అప్పుడే ఆ స్ట్రాంగ్ వ్యక్తి అంటాడు, మీరు నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు ప్లీజ్ వెళ్ళండి, మీరు బ్రతకడం ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ప్రిన్సెస్ వివికి ఇష్టం లేకపోయినా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది. అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెంటనే ప్రిన్సెస్ వివి అనక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అప్పుడే మనకు అర్థం అయిపోతుంది అక్కడికి మిస్టర్ 5 వచ్చేసి ఆ స్ట్రాంగ్ వ్యక్తిని తన డెవిల్ ఫ్రూట్ పవర్ యూజ్ చేసి బ్లాస్ట్ చేస్తాడు. అండ్ అది చాలా దూరం నుంచి వివి కూడా చూస్తుంది ఆ మంటని. అది చూసిన తర్వాత వివికి చాలా కోపం వస్తుంది, ఎందుకంటే వివి వల్ల ఇప్పుడు చాలా మంది చనిపోతున్నారు కాబట్టి. అప్పుడే మిస్ వివి అంటే ఆ ప్రిన్సెస్ గాల్లో మిస్ వ్యాలంటైన్ చూస్తుంది. ఆ వ్యాలంటైన్ వివిని చూసిన తర్వాత అంటుంది, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు, ఎందుకంటే నా దగ్గర ఒక డెవిల్ ఫ్రూట్ పవర్ ఉంది, దాని పేరు కిలో ఫ్రూట్, దాన్ని యూజ్ చేసుకుని నా బరువును ఎంత కావాలంటే ఎంత తక్కువ కావాలంటే అంత చేసుకుంటా, ఎంత ఎక్కువ కావాలంటే అంత చేసుకుంటా, ఇప్పుడు తక్కువ చేసుకునే కదా ఇప్పుడు ఎక్కువ చేసుకుంటా చూడని చెప్పేసి 5 kgs 10 kgs 100 kgs 1000 kgs అలా కేజెస్ ను పెంచుకుంటూనే పోతుంటుంది. అండ్ ఎంత కేజెస్ పెరుగుతుంటే అంత ఫాస్ట్ గా కిందికి వస్తుంటుంది. అప్పుడే మనం చూస్తాం అక్కడ ఎక్కడైతే ఆ స్ట్రాంగ్ వ్యక్తి ఉంటాడో ఆ స్ట్రాంగ్ వ్యక్తి డెడ్ బాడీ మీద వచ్చేసి అది పడుతుంది. దాని వల్ల ఆ స్ట్రాంగ్ వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు, అయినా కానీ సరే బాడీ ముక్కలు అయిపోతుంటది. అది చూసిన తర్వాత మిస్ ప్రిన్సెస్ వివి అనుకుంటుంది, అసలు వీళ్ళు మనుషులైనా వీళ్ళు డెడ్ బాడీని వదిలిపెట్టరు అని చెప్పేసి. అండ్ ఇలా అనుకుంటున్నప్పుడే మిస్టర్ 5 వెంటనే ఆ చెత్తను ఒక బాల్గా ఎదిరేసి చాలా ఫాస్ట్ గా మిస్ వివి సైడ్ విసిరేసింటాడు. బట్ అప్పుడే కరెక్ట్ టైం లో మన జోరో వచ్చేసి ఆ బాల్ ని 2 ముక్కలు కట్ చేస్తాడు. అందువల్ల ఆ బాల్ 2 ముక్కలు అయిపోయి ప్రిన్సెస్ వివి 2 సైడ్ లో వెళ్ళి అక్కడే బ్లాస్ట్ అవుతుంది. అండ్ జోరో చూసిన తర్వాత ప్రిన్సెస్ వివి మళ్ళీ జోరోని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మన జోరో ప్రిన్సెస్ వివి మెడ మీద కత్తి పెట్టి అంటాడు, నువ్వు ఏం టెన్షన్ పడదు, ఎందుకంటే నేను ఈసారి నేను చంపడానికి కాదు కాపాడడానికి వచ్చా, సో రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన నామి అండ్ ఆ ఇగ్రామ్ సైడ్. అప్పుడు నామి అడుగుతుంటుంది, ఇగ్రామ్ బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ ఏంటిది, దాని గురించి నాకు కొంచెం డీటెయిల్ గా చెప్పు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఇగ్రామ్ అంటాడు, దాని గురించి ఎవరికి అంత డీటెయిల్ గా తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ ఒక చిల్లర ఆర్గనైజేషన్, దాంట్లో బౌంటీ హంటింగ్ కిడ్నాప్లు ఇట్లాంటి చిన్న పనులు జరుగుతుంటాయి. అప్పుడు నామి అడుగుతుంది, సరే ఓకే నో ప్రాబ్లం, బట్ ఆర్గనైజేషన్ మెయిన్ హెడ్ ఎవడో తెలుసా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఇగ్రామ్ అంటాడు, ఆ హెడ్ గురించి మాకు కూడా తెలియదు, బట్ ఆ హెడ్ ను ఒక పేరుతో పిలుస్తారు, దాన్ని మిస్టర్ జీరో అంటారు. అసలు ఆ మిస్టర్ జీరో ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో అసలు ఆ మిస్టర్ జీరో ఆడో మగ కూడా చాలా మందికి తెలియదు. అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మిస్టర్ జీరో చాలా స్ట్రాంగ్ అని, ఎందుకంటే బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ లో ఎంత తక్కువ నెంబర్ ఉంటే అంత స్ట్రాంగ్ అని చెప్పేసి. సో మిస్టర్ జీరో అందరికంటే స్ట్రాంగ్ అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీ షిఫ్ట్ అవుతాయి. మిస్టర్ 5 మన జోరోని చూసేసి అంటుంటాడు, జోరో నువ్వు పైరేట్ అంటారు, పైరేట్ నాకు సంబంధం లేదు, అసలు నీకు దీనికి అసలు సంబంధం లేదు, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, బతుకుతావు, లేకపోతే నువ్వు కూడా ఈ ప్రిన్సెస్ తో పాటు ఈ రోజు చనిపోతావు అని చెప్పేసి తన ముక్కులోంచి ఇంకో బాల్ తీస్తుంటాడు. అప్పుడే వెనకాల నుంచి ఒక వాయిస్ వస్తుంది, జోరో అని చెప్పేసి. అండ్ ఆ వాయిస్ విన్న వెంటనే మన జోరో సంతోషపడుతూ అనుకుంటున్నాడు, ఫైనల్లీ లూఫీ కూడా ఇక్కడికి వచ్చేసాడని చెప్పేసి. అప్పుడు మన లూఫీ జోరోని చూస్తుంటాడు, సో జోరో నువ్వు ఇక్కడే ఉన్నావు అన్నమాట, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు అలా చేస్తావు, నేను ఇక్కడ నిన్ను చంపడానికి వచ్చా, సో చావడానికి రెడీ ఉండని చెప్పేసి కోపంతో అంటాడు. ఇది అయిన తర్వాత జోరో షాక్ అయ్యి అంటాడు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు. అప్పుడు లూఫీ ఇంకా కోపంతో అంటాడు, ఎస్ నువ్వు విన్నది కరెక్టే, నేను ఇక్కడ నిన్ను చంపడానికి వచ్చా, అసలు జోరో నీకు ఎంత ధైర్యం ఉంటే విస్కీ పీక్ టౌన్ మేయర్ మిగతా ప్రజలందరూ మనకి ఎంత బాగా ఫుడ్ పెట్టినారు, చాలా జ్యూసులు అవి ఇచ్చినారు, అండ్ మనల్ని ఎంత బాగా చూసుకునే విస్కీ పీక్ టౌన్ ప్రజల్ని ముక్కలుగా నరికేయడానికి అండ్ చంపేయడానికి నీకు సిగ్గు లేదా అసలు జోరో అని చెప్పేసి కోపంతో ఇంకా గట్టిగా అరుస్తుంటాడు. ఇది విన్న తర్వాత జోరో షాక్ అయ్యి అంటాడు, లూఫీ నా మాట విను, నేను చెప్పేది విను, అసలుకి అలా జరగలేదు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, అలా జరగలేదు ఇలా జరగలేదు అని నాకు అబద్ధాలు చెప్పొద్దు, ఎందుకంటే నేనే చూసాను నా కళ్ళతో, సో అందుకే నేను వాళ్ళ తరపున రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చా, సో చావడానికి రెడీ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటాడు. ఇది చూసిన తర్వాత వివి కన్ఫ్యూజ్ అయ్యి అనుకుంటుంది, ఏంటి ఈడు ఎర్రిపప్పు అనుకునే గానీ మరీ ఇంత కొండెర్రిపప్పు అనుకోలేదని చెప్పేసి. అప్పుడు మిస్టర్ 5 అంటాడు, సో ఓకే వీళ్ళిద్దరే గొడవ పడుతున్నారు అనమాట, గొడవ పని వీళ్ళిద్దరిలో ఎవడైతే బతుకుంటాడో వాడిని మనం చంపేసి దాని తర్వాత ప్రిన్సెస్ చంపేద్దామని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన లూఫీ జోరో ఒక మంచి ఇస్తాం అనుకుంటాడు, కానీ మన జోరో ఆ పంచును తప్పించుకుంటాడు. బట్ తప్పించుకున్న తర్వాత కూడా చాలా షాక్ అయింటాడు, ఎందుకంటే లూఫీ ఇచ్చిన పంచు వల్ల పక్కనున్న గోడ మొత్తం ముక్కలు అయిపోయింటది కాబట్టి. అది చూసిన తర్వాత ప్రిన్సెస్ వివి అంటుంది, అసలు మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా, మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు, గొడవ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఇదే ఛాన్స్ చూసుకొని మిస్టర్ 5 అండ్ మిస్ వ్యాలంటైన్ ప్రిన్సెస్ వివిని చంపడానికి ప్రిన్సెస్ వివి సైడ్ వస్తుంటారు. అండ్ అదే సమయంలో వీళ్ళిద్దరు ఫైట్ చేస్తాం. మన జోరో కోపంతో మన లూఫీకి ఒక స్ట్రాంగ్ కిక్ ఇస్తాడు, అందువల్ల లూఫీ గాల్లో ఎగురుకుంటూ పోతాడు. అండ్ మనోడు ఒకడే పోతే బాగుండదని చెప్పేసి మిస్టర్ 5 అండ్ మిస్ వ్యాలంటైన్ ఇద్దరిని తీసుకొని పోయి ఒక బిల్డింగ్ లో క్రాష్ అవుతారు. అండ్ ఆ క్రాష్ ఎక్కడైతే ఏంటో అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అండ్ ఆ బ్లాస్ట్ ఇంకెవరో కాదు మిస్టర్ 5 చేసింటాడు లూఫీని చంపేయడానికి అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ చూస్తాం మనం. అప్పుడు జోరో ప్రిన్సెస్ వివి
వీవిని చూసేసి అంటుంటాడు వాళ్ళిద్దరిని అయితే నేను ఈజీగా ఓడించగలను, బట్ లూఫీ వచ్చేదంటే మ్యాటర్ డిఫరెంట్ అయిపోతుంది. సో నువ్వు ఆ టైంలో తప్పించుకోవడానికి ఇక్కడ నుంచి పారిపో అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. ఈ మిస్టర్ ఫైవ్ లూఫీ దగ్గర బ్లాస్ట్ చేసిన కోపంతో లూఫీ ఒకే ఒక ఏడ్ వేస్తుంటాడు. ఆ ఒకే ఒక ఏడ్కి అక్కడే మిస్టర్ ఫైవ్ స్పృహ తప్పి పడిపోయింటాడు. దాని తర్వాత మన లూఫీ ఒరిజినల్ ఫామ్ కి వచ్చేసి అనుకుంటుంటాడు వీడెవడో నాకు తెలియదు, కానీ వీడు కరెక్ట్ టైంకి వచ్చాడు, ఎందుకంటే వీడిని కొట్టడం వల్ల నాలోని ఫుడ్ ఒకేసారి అరిగిపోయింది, ఇప్పుడు నేను కరెక్ట్ ఫైట్ చేయగలను అని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడే మనం మిస్ వీవిని చూస్తాం. వీవి అసలు ఇదంతా చూసిన తర్వాత అనుకుంటుంది అసలు ఆ పిల్లోడు ఎవరు ఇంత నిజంగా అసలు ఒకే ఏడుతోనే మిస్టర్ ఫైవ్ ఓడించాడని చెప్పేసి అసలు మామూలు ఓడు కాదని చెప్పేసి అనుకుంటుంది. అప్పుడే మనం చూస్తాం లూఫీని చాలా కోపంతో. అప్పుడు లూఫీ అంటుంటాడు జోరో ఇక ఫైట్ సీరియస్ చేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటుంటాడు లూఫీ నా మాట విను, వాళ్ళు నిజంగా విస్కీ పీక్ టౌన్ ప్రజలు కాదు, ఇంకేం కాదు, వాళ్ళు పైరెట్లు, వాళ్ళు మనల్ని చంపేసి నీ మీద ఉండే బౌండరీ క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చారు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటుంటాడు నేను నీ మాటలు నమ్మను, ఎందుకంటే వాళ్ళు పైరెట్లు అయితే మనల్ని చంపాలనుకుంటే మనకు ఫుడ్ పెట్టరు, సో నేను నీ మాటలు నమ్మను అంటుంటాడు. అండ్ అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఈ మిస్ వ్యాలంటైన్ సైడ్. ఈసారి ఈ మిస్ వ్యాలంటైన్ ఎలాగైనా జోరోని చంపేయాలని చెప్పేసి గాల్లోకి ఎగిరిన తర్వాత 10,000 కేజీలు బాడీ చేసేసుకుని జోరో ఎక్కడైతే ఉంటాడో అక్కడ అటాక్ చేయడానికి వస్తుంది. బట్ జస్ట్ జోరో ఒక అడుగు ఆ పక్కకి వేసేసి ఆ అటాక్ ను డాచ్ చేస్తాడు. ఇప్పుడే మనం చూస్తాం జోరోని. జోరో తన తల మీద ఆ గ్రీన్ కలర్ క్లాత్ కట్టుకుంటే మనోడు సీరియస్ అయ్యాడని చెప్పేసి. సో సీరియస్ అయిన తర్వాత లూఫీని చూస్తే అనుకుంటాడు లూఫీ నువ్వు ఎలాగో నేను చెప్పి నమ్మేటట్టు లేవు, సో నేను కూడా ఫైట్ చేయడానికి రెడీ అని. ఇది విన్న తర్వాత లూఫీ కోపంతో అంటాడు ఎస్ నాకు కూడా అదే కావాలా, నువ్వు జోరో నువ్వు మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇదంతా తప్పు నీదే, సో నన్ను మాత్రం తప్పు పట్టద్దు, ఎందుకంటే నువ్వే మేయర్ చంపేసావు కదా అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం జోరో ఇంకేం మాట్లాడకుండా 3 స్వాట్స్ యూజ్ చేసి అటాక్ చేయడానికి మన లూఫీ దగ్గరకు వచ్చేసి స్టార్టింగ్ లోనే తన అల్టిమేట్ టెక్నిక్ ఓనిగిరి యూజ్ చేస్తాడు. అది చూసిన తర్వాత మన లూఫీ కూడా బజూకా టెక్నిక్ యూజ్ చేసి జోరోని పట్టేసుకుంటాడు. దాని తర్వాత మన లూఫీ ఒక స్ట్రాంగ్ పంచ్ జోరోకి చేస్తాడు అండ్ జోరో కూడా ఒక స్ట్రాంగ్ పంచ్ మన లూఫీకి చేస్తాడు తన కత్తి తీసుకొని. దాని తర్వాత మన లూఫీ ఆ ఏటికి చాలా దూరం భయపడతాడు, దాని వల్ల గొడవను వెళ్ళిపోతుంది. అండ్ మన జోరో ఏం తక్కువ కాదు, మనోడు కూడా చాలా దూరం భయపడతాడు. అండ్ ఆ అటాక్ నుంచి తేరుకునే తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చేసి మళ్ళీ ఇద్దరి మీద ఒకరొకరు అటాక్ చేసుకుంటారు. అండ్ ఈ అటాక్ వల్ల మన లూఫీ ఫేస్ మీద ఒక కట్ వచ్చేస్తుంది. అండ్ మనోడు ఏం తక్కువ చేసినాడు, మన లూఫీ కూడా ఒక స్ట్రాంగ్ పంచ్ మన జోరో కట్టులోకి ఇచ్చింటాడు. అప్పుడే మిస్టర్ ఫైవ్ చూస్తాం. మిస్టర్ ఫైవ్ ఫైనలీ స్ప్రోలోకి వచ్చేసి అంటుంటాడు అసలు నేను ఎవరు కొట్టినని చెప్పేసి. అప్పుడు మిస్ వ్యాలంటైన్ ఉంటుంది నిన్ను కొట్టినది ఆ టోపీ పెట్టుకునే పిల్లోడే. అది చూసిన తర్వాత మిస్టర్ ఫైవ్ కోపం వచ్చేసింది, అందుకే వ్యాలంటైన్ వెళ్ళి అటాక్ చేద్దాం పదా అని చెప్పేసి అంటుంటారు. ఇది విన్న తర్వాత మిస్ వ్యాలంటైన్ మిస్టర్ ఫైవ్ ఇద్దరు మన జోరో అండ్ లూఫీని అటాక్ చేయడానికి వాళ్ళ వైపు వస్తుంటారు. అది చూసిన తర్వాత జోరో అండ్ లూఫీ ఇద్దరు కోపంగా వాళ్ళిద్దరు వైపు చూసి అంటుంటారు మీకు దీంతో సంబంధం లేదు, దొబ్బేయండి లేకుండా చచ్చిపోతారని చెప్పేసి అంటుంటారు. అండ్ ఈ మాటలు విన్న వెంటనే మిస్టర్ ఫైవ్ అండ్ మిస్ వ్యాలంటైన్ అక్కడే ఆగిపోతారు. కానీ అప్పటికే చాలా లేట్ అంటే అది, ఎందుకంటే జోరోకి అండ్ లూఫీకి ఆల్రెడీ కోపం వచ్చేసి ఉంటుంది. అందుకే ఒకే ఒక అటాక్ తో మిస్టర్ ఫైవ్ ని మిస్ వ్యాలంటైన్ ని ఇద్దరిని అక్కడి నుంచి స్ప్రో తప్పి వాడి పెలాగ్ చేస్తారు. అండ్ దాంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.